మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోచారం పరిధిలో వివాదాస్పద వెంచర్లు చేయడంలో పేరుగాంచిన కేపీఆర్ఐటీ విద్యాసంస్థల చైర్మన్ అధికార పార్టీ నాయకుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి వెనుక ఓ భారీ అవినీతి తిమ్మంగళం ఉన్నట్లయితే తెలుస్తోంది. ఆ తిమ్మంగళం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ మాజిరేరా కార్యదర్శి శివ బాలకృష్ణ. ఈ అవినీతి అధికారి 400 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు సంపాదించాడని ఏసీబీ అధికారులు విచారణలో వెల్లడైంది. శివ బాలకృష్ణ అండదండలతోనే గట్కేసర్లో సాయి ప్రగతి లేఅవుట్, కేపీఆర్ఐటీ అయితే కలసాలలో అనుమతులు కూడా లేకుండా భవన నిర్మాణాలు, అన్నోజిగూడలో పంచాయతీ లేఅవుట్, పార్కులు కూడా రోడ్లు కబ్జా చేసిన హెచ్ఎండిఏ ఫైనల్ లేఅవుట్లకు అప్రూవల్ అయితే తెచ్చుకున్నాడనే విమర్శలైతే వస్తున్నాయి. ఇక అక్రమ వెంచర్లకు హెచ్ఎండిఏ నుంచి అప్రూవల్ చేయడానికి కేపీఆర్ తన వెంచర్లలోని ఫ్లాట్లను కూడా శివ బాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరున రిజిస్ట్రేషన్ చేసినట్లు ఏసీబీ విచారణలో వెల్లడైన విషయం అందరికీ తెలిసిందే. గట్కేసర్లో కేపీఆర్ చేసిన సాయి ప్రగతి లేఅవుట్ లో అయితే 167 గజాల స్థలం శివ బాలకృష్ణ బంధువుల పేరుతో ఉండటంతో ఏసీబీ అధికారులు ఫ్లాట్ ను సీజ్ చేయాలని, తదుపరి లావాదేవీలు జరపవద్దని గట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ కు లేఖలు రాశారు. అంతేకాకుండా చందుపట్లగూడలో సర్వే నంబర్ 236లో ఫ్లాట్ నెంబర్ 4 నార్త్ పార్ట్, ఫ్లాట్ నెంబర్ 4 కు కూడా శివ బాలకృష్ణ భార్య బంధువుల పేరుతో ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని కూడా సీజ్ చేస్తూ ఎస్ఆర్ఓకు అయితే లేఖ రాశారు. ఇంత పెద్ద భారీ అవినీతి తిమ్మంగళాన్ని ఏసీబీ అధికారులు పట్టుకోవడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఈ అవినీతి అధికారి ఆశీస్సులతోనే కొమ్మూరి ప్రతాపరెడ్డి అక్రమ వివాదాస్పద వెంచర్లు అయితే చేస్తున్నట్టు తెలుస్తోంది. అవినీతి అధికార శివ బాలకృష్ణ సహకారంతోనే కేపీఆర్ స్థాయి ప్రగతి వెంచర్లలో కూడా నాలాలు కబ్జా చేసి చిన్న చెరువు బఫర్లో కూడా పార్కులు నిర్మించి అడ్డదారిలో అక్రమ లేఅవుట్లు అయితే చేసినట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొమ్మూరి ప్రతాపరెడ్డి చేసిన వెంచర్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇక్కడి ప్రాంతంలో ఫ్లాట్లు కొనే ముందు ప్రజలు పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతే ఫ్లాట్లు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికే అధికార బలంతో కేపీఆర్ తన అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోకుండా అధికారులపై ఒత్తిడిలు చేస్తున్నట్లు కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. గట్కేసర్లోని సాయి ప్రగతి వెంచర్లో నాలల కబ్జాపై తూతూ మంత్రంగా ఇరిగేషన్ అధికారులు విచారణ చేయడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఏసీబీ అధికారులు కొమ్మూరి ప్రతాపరెడ్డి చేసిన వెంచర్లకు సహకరించిన హెచ్ఎండిఏ అధికారులను కూడా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.